సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అది నిన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఆ శ్రేణులు జరుపుకుని అలాగే అందరూ నాయకులు ప్రతిపక్ష నాయకులు కూడా అంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు లోకేష్ గారు కానీ అందరూ పార్టీలకు అతీతంగా అందరూ షర్మిల గారు కానీ అందరూ విషెస్ చెప్పారు. అదంతా ఒక ఎత్తు అయితే దీంతోపాటు ఐ వాంట్ టు యాడ్ దిస్ మీన్ ఎస్టర్డేస్ ఇన్సిడెంట్స్. తిరువూరులో ఒక హాస్పిటల్లో రక్తదానం కార్యక్రమం పెట్టి ఫ్లెక్సీలు పెట్టి అక్కడ కూడా జై జగన్ అంటూ మధ్యాహ్నం వరకు అరుపులు కేకలు. అది ఉన్నది హాస్పిటల్ కదా సార్, మరి మినిమం కొంత డిసిప్లిన్ పాటించాలి కదా. హాస్పిటల్స్ స్కూల్స్ దగ్గర మనం ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయకూడదని కామన్ సెన్స్ ఒకటి ఉంటుంది కదా, అదొకటి. సార్ కేసులు ఏదో పెట్టామంటున్నారు, అదే విషయం. రెండోది అక్కడెక్కడో సత్యసాయి జిల్లాలోను మరో చోట ఏదైతే ఫ్లెక్సీల్లో పెడుతున్నారో ఆ రకంగా వీటిని పొట్టేళ్ల తలకాయలు నరికి దాన్ని ఏమంటారు పాలాభిషేకం లాగా రక్తాభిషేకం చేశారంట ఆ ఫ్లెక్సీలకి. ఏది జగన్మోహన్ రెడ్డి గారికిను ఇంకా అక్కడ ఉన్న నాయకుడు తోపుదుర్తి ఎవరో మరి. అలాగే తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ముందు ఆయన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు. మరి యూనివర్సిటీకి పాలిటిక్స్కి దూరంగా ఉండాలి అనే ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంది కదా. ఒకవేళ నిజంగా స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, అక్కడ కూడా ఉంటే ఉండొచ్చు, పెట్టచ్చు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. అంటే డామినేట్ చేసేస్తూ ఏకంగా అక్కడ ఉన్నటువంటి బోర్డుల్ని అది యూనివర్సిటీనా లేదా పార్టీ కార్యాలయమా అన్న ఒక అనుమానం వచ్చేటట్టుగా పెట్టడం ఎందుకని టైం అండ్ అగైన్. ఇప్పుడు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోకూడదు, ఎందుకు బ్రహ్మాండంగా జరుపుకోవచ్చు, రక్తదానాలు ఏమి చేయొచ్చు. కానీ రక్తదానాలు చేసేది ఎక్కడిస్తున్నారు, హాస్పిటల్స్లో అన్న సోయి మర్చిపోయి. మరి ఇవి కూడా గమనించాలి కదా సార్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రకంగా 200 కావాలంటే లేకపోతే 151 దాటాలంటే మరి ఈ రకంగా ప్రజలను భయకంపితులు చేసేటట్టుగా యాక్టివిటీస్ చేయడం, ఆయన పుట్టినరోజు సందర్భంగా అలా చేయటం అంటే ఎలా చూడాలి ప్లీజ్? సురేష్ గారు, ముందుగా మీకు అట్లాగే మన 24x7 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలు కృష్ణాంజనేయ గారికి, అట్లాగే టీడీపీ మిత్రుడు మన నాయుడు గారికి, అట్లాగే వైసీపీ మిత్రుడు రెడ్డి గారికి నా నమస్కారాలు, శుభ సాయంత్రం అండి. ముందుగా మన ఈ కూటమి ఏదైతే ఉందో దాని మీద మన టీడీపీ మిత్రుడు చేసిన కామెంట్ మీద మేము విడిపోము, ఎన్నాళ్ళైనా అలాగే ఉంటాము, ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజల సంక్షేమం కోసం మేము పనిచేస్తాము అన్న మాటలని నేను వ్యతిరేకిస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు విడిపోతారో ఎప్పుడు ఎలా కలిసి ఉంటారో అనేది ఎవరు చెప్పలేదు, అది ఊహాజనితమైన మాట. వారు చెప్పే మాటలను బట్టి ఏమర్థం అవుతుందామంటే జనసేన పార్టీ లేకుండా మరి టీడీపీ ఒంటరిగా ఈ రాష్ట్రంలో గెలవలేదేమోనన్న ఒక మెసేజ్ని వాళ్ళు ఇస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఇకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి గురించి నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. ఆయన యొక్క వ్యూహం మారింది. ఆయన వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగానే ఇదంతా చేస్తున్నాడు. ప్రజలు ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా ఏంటంటే మైండ్ గేమ్, ప్రజల యొక్క కార్యకర్తల యొక్క మైండ్ సెట్ చేస్తున్నాడు. ఆయన ఏమని సెట్ చేస్తున్నాడంటే ప్రజల్లో మాకు ఇంకా చాలా అభిమానం ఉంది, ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి పట్ల చాలా అచంచలమైన అభిమానం అట్లాగే ప్రేమ ఉన్నాయి అని ఆ రకంగా క్రియేట్ చేయడానికి, మైండ్ సెట్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని ప్రతి ఒక్క అవకాశాన్ని వాడుకుంటున్నాడు. ప్రతి ఒక్క అకేషన్ని కూడా చాలా మరి బలవంతంగా ఫోర్స్ఫుల్లీ ఆ అకేషన్స్ని సెలబ్రేట్ చేసుకునేటట్టుగా కార్యకర్తల్ని ఉసుగొలుపుతా ఉన్నారు. గతంలో కూడా చూసాము, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా చాలా అట్టహాసంగా ఊరేగింపులుగా ర్యాలీలుగా వెళ్ళటం. అట్లాగే నిన్న ఆయన బర్త్డే విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునిచ్చారు. ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో కూడా ఫ్లెక్సీలు, అట్లాగే కేక్ కటింగ్లు, అట్లాగే ఉత్సాహంగా మన అందరి శ్రేణులందరినీ కూడా గట్టిగా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, సెలబ్రేషన్స్ చేయాలని చెప్పేసి పార్టీ ఆదేశాలు ప్రకారమే వాళ్ళు నడుచుకుంటా ఉన్నారు. ఇకపోతే ఏంటంటే వాళ్ళు ఇట్లా పొట్టేళ్లను కోయటం కానివ్వండి, లేకపోతే బీభత్సాలు సృష్టించడం కానివ్వండి, యూనివర్సిటీల దగ్గర ఫ్లెక్సీలు పెట్టడం కానివ్వండి, హాస్పిటల్స్లో నినాదాలు కానివ్వండి, ఇవంతా వాళ్ళ వైఖరి. వైసీపీ వాళ్ళ యొక్క పద్ధతి అది. వాళ్ళ నియమాలు కానివ్వండి, సంప్రదాయాలు కానివ్వండి, లేకపోతే ఒక డిసిప్లినరీ మేనర్లో
వ్యవహరించడం కానివ్వండి ఎప్పుడు చూడలేదు, మనం చూడబోం కూడా. వాళ్ళ నైజం అది, వాళ్ళ తత్వం అది. కాబట్టి అలాగే చేస్తారు. దాంట్లో మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఎప్పుడు అలాగే చేస్తారు, భవిష్యత్తులో కూడా అదే పంథాన్ని అనుసరిస్తారు. ఇకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కామెంట్స్ మీద నేను ఒకటే చెప్తున్నాను. 200 సీట్లు మళ్ళీ మేము గెలుస్తాము, లేకపోతే 175 ఉంటే కానీ ఢిల్లీ ఇండిపెండెన్స్ జరగకపోతే 151 మించి మేము గెలుస్తాము అని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది కూడా మైండ్ సెట్ చేయడమే. మేము గెలుస్తాం అని చెప్పేసి ఒక రకమైన ఫీలింగ్ ని వాళ్ళ మైండ్ లో క్రియేట్ చేసే ప్రయత్నం తప్పించి, వాళ్ళు ఏం సాధించారని 5 ఏళ్ల పరిపాలనలో ఏం చేశారని చెప్పేసి గెలుస్తారు, ఏం గొప్పతనం చేశారని గెలుస్తారు? ఓడిపోయారు కదా, 11 సీట్లకి ప్రజలు వాళ్ళని కూర్చోబెట్టారు. కారణం ఏంటి? వాళ్ళ పరిపాలన బాగలేదనే కదా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదని, ఆయన విధానాలు కానివ్వండి, ఆయన అనుసరించిన ఆర్థిక విధానాలు కానివ్వండి, పాలసీలు కానివ్వండి నచ్చకే కదా జనం. నచ్చలేదు మాకు బాబు, పక్కన ఉండండి అని చెప్పింది. ఆయన ఏదైతే నమ్మాడో ఆ నమ్మిన విధానాలని ప్రజలు తిరస్కరించారు. అది క్లియర్ కట్ గా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు రాబోయే కాలంలో ఏం చేయాలనేది. మేము 30 ఏళ్ల పాటు మేమే ఉంటాము అని మా యథాప్రకారంగా సజ్జల రికార్డ్స్ తిరగేస్తా ఉన్నారు. ఏం చేశారండి? ఒకసారి వీళ్ళ హయాంలో రైతులు రమారమి దాదాపు 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారండి. వీళ్ళ పరిపాలన 5 ఏళ్ల కాలంలో 2019లో 1000 మంది, 1029 మంది, 2020లో 889 మంది, అట్లాగే 2021లో 1165 మంది, 2022లో 917 మంది, రికార్డ్స్ ఇవి. 2023లో 9, మొత్తం 5,000 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారు వీళ్ళ హయాంలో. గతంలో టీడీపీ హయాంలో 1,500 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారు. ఇది రికార్డ్స్ ప్రకారంగా చెప్తున్నా. అట్లాగే నిరుద్యోగులు కూడా దాదాపు 1,500 మంది. ఇది ఎన్సీఆర్బి రికార్డ్ చెప్తున్నాను నేను. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అందించిన స్టాటిస్టిక్స్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 24 వరకు దాదాపు 2,400 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. క్రైమ్ రేటు 28.8% పెరిగింది ఈయన హయాంలో. అట్లాగే సంక్షేమ పథకాలు చేసాము, మేము చాలా చేసామంటారు. అప్పులు తెచ్చి పంచలేదు, మేమంతా సంపాదించే పంచాం జనానికి అని చెప్తున్నారు. ఎందుకు తేలేదండి? 9.74 లక్షల కోట్ల అప్పు తెచ్చినట్టు సమాచారం ఉంది. వీళ్ళు చెప్పే ఎన్ని అబద్ధాలు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే చెప్పారో, మీ అప్పులు తెచ్చి జనానికి ఇవ్వలేదు. అట్లాగే ఏంటంటే తల ఎగరేసి పొగడాల్సిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజమే, పొగిడేవాళ్ళు చక్కగా మీరు ఇండస్ట్రీస్ తెచ్చి. అట్లాగే 6.5 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు ఉద్యోగాలు లేక. ఇక్కడ పరిశ్రమలు లేవు, కంపెనీలు రాలేదు 5 ఏళ్ల కాలంలో. వీళ్ళు క్లెయిమ్ చేసుకునేది ఏంటి? సెక్రటరియట్ ఉద్యోగాలు, అట్లాగే వాలంటీర్ ఉద్యోగాలు. అవి క్లెయిమ్ చేసుకుని మేము లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. నిజానికి వాస్తవాలు చూస్తే గనక నిరుద్యోగ సంఖ్య ఎట్లా వేసింది అట్లాగే ఉంది. ఎక్కడ నిరుద్యోగ సంఖ్య తగ్గల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇదంతా కూడా వీళ్ళ 5 ఏళ్ల కాలంలో పరిపాలన రికార్డ్స్ ఇవి. అలాగే ఏంటంటే కుంభకోణాలు, లిక్కర్ కుంభకోణంలో పరాకాష్ఠకు చేరింది. అలా ఇసుక కుంభకోణం, అదానీ గారికి లంచం ఇచ్చిన అంశము, ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి. చాలా చాలా రంగాల్లో అవినీతి బాగా తారాస్థాయికి వెళ్ళింది. కాబట్టి ఏం సాధించారని, వీళ్ళు 5 ఏళ్ల కాలంలో ఏం అభివృద్ధి సాధించారని మళ్ళీ వీళ్ళని ప్రజలు కోరుకుంటారు. ఇది క్వశ్చన్ మార్కు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం 16 నెలల కాలంలో వీళ్ళు ఏం ఫెయిల్యూర్ అయిపోయారు? ఎక్కడ వీళ్ళు ఫెయిల్యూర్ అయిపోయి మొత్తం పడకేస్తే పరిపాలన. ఇప్పుడు వీళ్ళ ఫెయిల్యూర్స్ ని బట్టి మేము వస్తాం అధికారంలోకి అనుకోవచ్చు. ఇంకా 3 ఏళ్ల కాలం ఉంది. నిజంగా వీళ్ళు తప్పులు చేసేసి వీళ్ళు టోటల్గా ఫెయిల్యూర్ అయిపోతే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందేమో, అది వేచి చూడాల్సిన అంశం. ఇవాళే ఎట్లా చెప్తారు మేము 200 సీట్లు తెచ్చుకుంటాము, 175 సీట్లు తెచ్చుకుంటామని? మీ పరిపాలన తిరస్కరించారు ప్రజలు. రికార్డ్స్ కూడా మీ పరిపాలన బాగాలేదు అని చెప్తున్నాయి. ఎందుకంటే విడిపోయిన రాష్ట్రానికి అభివృద్ధి కావాలి. మీరు బటన్లలోకి సంక్షేమం చేసి ప్రజల్ని మీ మీద ఆధారపడి మీరేసే బిచ్చానికి అలవాటయ్యేటట్టు చేశారు తప్పించి వేరే ఏం చేయలా, వేరే ఏం జరగల వీళ్ళ హయాంలో. కాబట్టి మళ్ళీ వీళ్ళని ఎలా కోరుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన యొక్క ఏదైతే కలలో కూడా వద్దురా బాబు అనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు మర్చిపోతున్నారు. మళ్ళీ ఆ పరిపాలన ఎలా కోరుకుంటారు? నాకైతే నమ్మకం లేదు. ఒక ఎగ్జాగరేషన్ చేసి మాట్లాడుతున్నారు తప్పించి
మళ్ళీ వీళ్ళు వస్తారన్న నమ్మకం అయితే నాకు లేదు. అంటిల్ అన్లెస్ చంద్రబాబు నాయుడు గారు ఘోర తప్పిదాలు చేసి పూర్తిగా ఏదైతే హామీలు ఇచ్చారో తొంగలో తొక్కి ఇండస్ట్రీస్ రాకుండా, ఏదైతే ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్న పెట్టుబడులు రాకుండా ఉండి, అట్లాగే రైతాంగం దుర్భిక్షంలోకి వెళ్ళిపోయి మొత్తం ఒక సంక్షోభంలోకి రాష్ట్రం వెళ్ళిపోతే తప్ప వీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఓకే. కాబట్టి ఏంటంటే అలా ఆశించడం అత్యాశ అవుతుంది అని నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఏంటంటే ఇవాళ క్లెయిమ్ చేయడానికి మీకు ఇచ్చారు ఛాన్స్. ప్రభుత్వం ఏర్పాటు చేయమని ప్రజలు మీకు ఛాన్స్ ఇచ్చి 151 సీట్లు ఇచ్చారు. యువకుడు ఉత్సాహవంతుడు, అంత పాదయాత్ర చేసి కష్టపడి అధికారంలోకి వచ్చాడు. బాగా రాష్ట్రాన్ని, విడిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు కంటే బాగా పరిపాలిస్తాడు అని ఆశించారు. ఆశించిన వాళ్ళలో నేను కూడా ఆశించి నేను జగన్మోహన్ రెడ్డి గారితో 7 ఏళ్ళు నడిచా, పనిచేశా. కానీ ఆశాభంగం చేశాడు ఆయన. బటన్లు నొక్కడం మీద తప్పించి వేరే సెగ్మెంట్స్ కానీ, అభివృద్ధి కానీ, ఇతరితర అంశాలు కానీ పట్టించుకోలేదు. ఇది వాస్తవం. కొంతమందిని సాటిస్ఫై చేసి ఉండొచ్చు కాక, కానీ అందరినీ సాటిస్ఫాక్షన్ చేస్తేనే ప్రభుత్వం నిలుస్తుంది. ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటారు. మళ్ళీ కోరుకునే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లేదనేది నిర్వివాదాంశం. కాబట్టి ఏంటంటే నేను చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది అని నేను చెప్పను. ఇప్పటి వరకు చూస్తే కనుక ఓకే, వాళ్ళు చేస్తున్నారు, లెట్ us see, వెయిట్ ఫర్ అనదర్ 3 years. కానీ వీళ్ళు ఆల్రెడీ పరీక్ష రాసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జామ్స్ రాసేశారు, రిజల్ట్స్ వచ్చినాయి, మార్కులు ఇచ్చారు ప్రజలు. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఇవాళ మేము మళ్ళీ మేము డిస్టింక్షన్ లో పాస్ అవుతాము అని క్లెయిమ్ చేసే అర్హత కానీ హక్కు కానీ లేదు అనేది నా ఉద్దేశం. అంటే నెక్స్ట్ ఎగ్జామ్ గా కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ దానికి తగ్గట్టు ప్రిపరేషన్ ఉండాలి కదా. ప్రిపేర్ అయితేనే కదా. ప్రిపరేషన్ అంటే ఇన్ ద సెన్స్ ప్రజల్లోకి ఉండాలి. ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టు ప్రజలతో మమేకం అవ్వాలి. ఇవన్నీ జరగాలి కదా. అదే కదా ఎగ్జామ్ రిజల్ట్ని ప్రభావితం చేసేది.